ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంటకం రాసి ఉందో చూసేద్దామా? ఏంటి చిన్న చిన్న టాబ్లెట్ రూపంలో కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మరి ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు, కానీ తింటే కొంతమందికి ఆ వాసన నచ్చదు. కానీ దాన్ని వేయించుకుంటే ఏ వంటల్లో వేసినా అద్భుతమైన రుచి వచ్చేస్తోంది. ఇదేనండి మన వెల్లుల్లి. తెలుసా ఆరోగ్యానికి ఎంత మంచిదో? ఏ వంటలోనైనా మీరు కొంచెం గనక వెల్లుల్లి వేసి చక్కగా వేయించేసి వేసుకుంటే అదిరిపోతుంది. నాకు టమాటా పప్పులో ఇంతంత వెల్లుల్లి వేస్తే దాని సువాసన, చెప్పలేని పరిమళం, చెప్పలేని సుఖం, చెప్పలేని ఆనందం. మరి వెల్లుల్లి అంత గొప్పగా, అంత ఇష్టం నాకు. గార్లిక్ పాలక్ పన్నీర్ డిష్. సో చేసేసుకుందామా? పాలక్ పన్నీర్ అనేది చాలా మంది చాలా ఇష్టంగా, అద్భుతంగా రెచ్చిపోయి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చేసే ఈ పాలక్ పన్నీర్లో మన హీరో పాలకూర కాదు, వెల్లుల్లి. ఎందుకంటే ఈ వెల్లుల్లి మనం ఈ కూరలో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ వెల్లుల్లిని ఇలా సన్నగా చాప్ చేసేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. సాధారణంగా చూస్తే పాలకూరని పేస్ట్ చేస్తూ ఉంటారు. పేస్ట్ చేసిన పాలక్ పన్నీరు ఎక్కువ రోజులు మనకి హోటల్లో నిలువ ఉండదు. అందుకని చెప్పేసి మేము అమెరికాలో ఉన్నప్పుడు హోటళ్లలో బాగా వేయించిన పాలకూరని వెల్లుల్లితో పాటు వేయించేసి పెట్టుకొని పాలక్ పన్నీర్ తయారు చేస్తూ ఉంటాం. మరి మేము చేసే విధానంలో పేస్ట్ కాకుండా చక్కగా వేయించుకొని చేస్తూ ఉంటాం. ఇలా వెల్లుల్లిని సన్నగా చక్కగా మనం చాప్ చేసేసుకుందాం. ఈ లోపల మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని చక్కగా మూకుళ్ళలో వేసి చక్కగా ఫ్రై అవ్వాలి కదా, కొంచెం వేసేసుకున్నాను. పాలకూరని బాగా ఫైన్గా చాప్ చేసుకుంటాను. ఫస్ట్ దీన్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నప్పుడు మనకి వేగినప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా వేగుతుంది. ఈ ఆకును చూపించి ఏం ఆకు ఇది అంటే తెలియకూడదు. ఆ విధంగా చక్కగా మనం చాప్ చేసుకుందాం. మరి నూనె వేడెక్కిపోతుంది. మరి మన వెల్లుల్లి ఏదైతే సన్నగా చాప్ చేసుకున్నామో దాన్ని ఈ నూనెలో చక్కగా వేగనిద్దాం. అది వేగిన తర్వాత ఈ పాలకూర కూడా డ్రైగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకుందాం. అయితే మేము పెద్ద పెద్ద గిన్నెల్లో బోల్డ్ అంతా ఇలా పాలకూర వేసి చేసుకుంటాం. మనకి కొంచెమే మన షోలో కావాలి కాబట్టి దీన్ని చేసుకుందాం. దీన్ని మంచిగా కలపడం కోసం ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేటప్పుడు చెక్క స్పూన్ వాడుకుంటే మన నాన్ స్టిక్ ప్యాన్లు పాడవకుండా ఉంటాయి. సో మరి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి ఫ్రై అయిపోయే లోపల మనం పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా చాప్ చేసుకుందాం. సో మరీ ఎక్కువ ఫ్రై అవ్వకముందే మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని దీంట్లో మన పాలకూర వేసి వేయించుకుందాం. పాలకూర వేసిన వెంటనే దీంట్లో ఉన్న తేమ బయటకు వచ్చేస్తుంది. మనం ఏం కంగారు పడక్కర్లేదు. స్లోగా వేయించితే అదంతా దగ్గరికై ఆ నూనెలో చక్కగా వేగుతుంది. మనం వేయించుకునేటప్పుడు పొరపాటున కూడా మూత పెట్టకూడదు. ఎందుకంటే మూత పెట్టినప్పుడు దీంట్లో క్లోరోఫిల్ AB అని కొన్ని వొలటైల్ యాసిడ్స్ ఉంటాయి. అవి గాలిలో కలిసిపోవాలి. అదే కనుక మనం మూత పెడితే అవి మళ్ళీ ఈ ఆకుతో కలిసి దాని రంగు కొంచెం నల్లగా అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా నల్లగా కాకుండా ఈ నూనెలో ఇదే మంచి రంగు ఉండేలా దీన్ని వేయించుకుందాం. ఈ వెల్లుల్లి, ఈ పాలకూర ఇలా వేగిన తర్వాత మనం మరో గిన్నెలో మనం చేసుకునే ఈ డిష్ తయారు చేసుకుందాం. కొంచెం ఓపిక్గా దీన్ని డ్రై, అంటే దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోయి ఇది డ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం. పాలకూర అటు పక్కకి మార్చేసుకొని ఇక్కడ గిన్నె పెట్టి ఇక్కడ కూర స్టార్ట్ చేద్దాం. ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకొని టమాటా కూర తయారు చేసి తర్వాత ఆ పాలకూరని కలిపి చివరిగా ఆ పన్నీర్ కూడా వేసుకుందాం. మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఇక్కడ ఉల్లిపాయలు, మరి దీంట్లో నూనె కూడా వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుంటే ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్గా వస్తున్నప్పుడు మనం ఇందులో టమాటాలు ఫైన్గా చాప్ చేసి వేసుకుందాం. టమాటాలు లావుగా కట్ చేసామనుకోండి అది కుక్ అవ్వడానికి
ఎక్కువగా టైం పడుతుంది. అదే ఇలా చాప్ చేసి వేసుకుంటే ఆ టమాటాలు మనం వేసిన కూరలో ఇట్టే కరిగిపోతాయి. పాలకూరలో కొంచెం అంత పసుపు పడితే ఆ మంచి రంగు కూరకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఎర్రగా వేగుతున్న ఉల్లిపాయల్లో పసుపు వేసుకుందాం. దాంతోపాటు మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఒక్క టమాటా వేసేసాను, ఇంకా సగం టమాటా వేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా సగం టమాటాని కూడా ఇందులో వేసేసుకున్నాం. వేసి కొంచెం మంట పెంచి ఈ టమాటాలు చక్కగా ఇందులో కరిగిపోయే విధంగా కుక్ చేసుకున్నాం. అలాగే మనకి ఇక్కడ మన ఆకుకూర ఏదైతే ఉందో ఇది చక్కగా వేగుతూ మంచి గ్రీన్ కలర్ని కాపాడుకుంటూ ఉంది. హోటల్లో మేము ఏం చేస్తామంటే ఇలా ఈ వేగిన పాలకూరని మనం ఇప్పుడు తీసి మనం ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టుకుంటే ఒక వారం 10 రోజుల పాటు చక్కగా నిలువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో తేమంతా చక్కగా వెళ్ళిపోయింది. అదే కనుక మనం పాలకూర పేస్ట్ చేసి కనుక పెట్టుకుంటే కేవలం 2వ రోజు పాడైపోతుంది. అలా కాకుండా ఇలా చేసి హోటల్లో మేము పెట్టేసుకుంటాం. టమాటాలు చక్కగా కుక్ అవుతూ ఉన్నాయి. దీంట్లో మనం ధనియాల పొడి అలాగే కొంచెం కారపొడి కూడా వేసుకుందాం. మరి ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేసి ఈ మసాలాని కుక్ చేసుకుందాం. మన జీడిపప్పు పొడిని కొంచెం ఈ డిష్లో వేసేసి చేసుకుందాం. దీనివల్ల మన డిష్కి ఒక మంచి టేస్ట్, ఒక మంచి రుచి కూడా వచ్చేస్తుంది. ఇంకా ఈ టమాటాలంతా నలిగిపోయే విధంగా మనం కుక్ చేసుకుందాం. మరి మన టమాటా మిశ్రమం రెడీ. మన పాలకూర పొడి పొడిగా రెడీ. పన్నీర్ ముక్కల్ని కూడా కట్ చేసేసి దీంట్లో వేసుకొని లైట్గా వేయించుకొని మరి మన కర్రీ తయారు చేసుకుందాం. అయితే పన్నీర్ ముక్కలు కొంతమంది ఫ్రై చేసుకుంటారు, కొంతమంది ఏమో లైట్గా ఇలాగే వేసుకుంటారు. పన్నీర్ ఎప్పుడు ఫ్రై చేస్తారంటే ఒకవేళ పన్నీర్ పాతగా అయితే టేస్ట్ రాకుండా ఉండడం కోసం పన్నీర్ ఫ్రై చేస్తారు. ఫ్రెష్గా మనం ఇది మార్కెట్లో కొనుక్కొచ్చిన పన్నీరు మన ఇంట్లో కూడా ఇలాగే ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చేసుకునేటైతే ఫ్రై కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇది కూడా ఫ్రై చేయక్కర్లేదు. ఇక్కడ నేను చేసిన ఈ పాలకూర కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి దీన్ని ఈ టమాటా మిశ్రమంలో మనం వేసేసుకుందాం. కొంచెం నూనె ఇందులో వేసాం కాబట్టి పైనుంచి ఇలా నూనె పడకుండా చక్కగా దీన్ని కొంచెంగా ఆకుకూర వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఈ కూరని తయారు చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ పాలక్ పన్నీర్ చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఈ రెండు కలిపేసాం. ఆ పాలకూర రంగు, దాని మెరుపు, దాని రుచి భలే సూపర్గా ఉంటుంది. మరి దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసి ఈ గ్రేవీ తయారు చేసుకుందాం. మంచి టేస్ట్ మన పాలక్ పన్నీర్కి ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం అంత జాజికాయ మనం ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి మొత్తం జాజికాయ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్ట్ వచ్చేసింది మన ఈ పాలకూరకి. దీంట్లో పన్నీర్ ముక్కలు వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కానీ ఇది మంచి పాలక్ పన్నీర్ డిష్ మనకు అనిపించాలి అంటే మనం ఇందులో కొంచెం క్రీమ్ కూడా వేయాలి. కానీ క్రీమ్ వేసే ముందు ఒక 2-3 నిమిషాలు ఈ పన్నీర్ వేసిన తర్వాత కుక్ చేసుకొని లాస్ట్లో దాంట్లో క్రీమ్ వేసి దాని తర్వాత టేస్ట్ చేద్దాం. అద్దరిపోతుంది మన పన్నీరు పాలకూర డిష్. మన పన్నీర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనకు కావలసిన క్రీమ్ వేసేసి ఒక్కసారి దీన్ని కలిపేసి మన డిష్ని ఫినిష్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ డిష్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకవేళ మన కూరలో కొంచెం నూనె ఎక్కువైనా హోటల్లో నేను చేసేది కొంచెం క్రీమ్ వేసేస్తాం. దానివల్ల నూనె కూడా కనపడకుండా చక్కగా రెడీ అయిపోతుంది. భలే టేస్టీగా మన గార్లిక్ పన్నీర్ చక్కగా రెడీ అయిపోయింది. ఆకుకూర చూస్తేనే అద్దిరిపోయే విధంగా మనకి డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ముఖ్యంగా నాను, రుమాలి రోటీ వాటితో తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. మరి అన్నంతో తిన్నా బాగుంటుంది. ఆహా, పన్నీర్ కూడా పర్ఫెక్ట్. ఈ గ్రేవీలో అద్భుతమైన టేస్ట్ కూడా భలే సూపర్గా ఉంది. మనం వేసిన వెల్లుల్లి, మన జాజికాయ పొడి అన్నీ ఈ డిష్కి ఒక అద్భుతమైన టేస్ట్ ఇచ్చేసింది.
ఎంత తిన్నా ఇంకా ఇంకా వేసుకోవాలనే విధంగా అచ్చం ఆకుకూరలో అమృతమైన రుచి ఉంటుందంటారు. నిజంగా ఈ ఆకుకూర మన పాలకూర వేసుకుంటే చాలా బాగుంది. ఇంత కమ్మగా నేను చూపించిన విధంగా చేసుకోండి, తినండి. మనం వావ్, సూపర్ అంటే సూపర్ అనిపించే విధంగా చక్కగా ఎంజాయ్ చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనం చెప్పుకుంటాం కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. ఆహా, అదిరిపోయింది. గార్లిక్ పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందుగా నూనె వేడి చేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించుకుందాం. కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన మిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం. బాగా ఫైన్ కట్ చేసుకున్న పాలకూరను కూడా అందులో వేసి స్లోగా వేయించుకుంటూ మరొక ప్యాన్ లో కొంచెం నూనె వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేయించుకుందాం. కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత అందులో ధనియాల పొడి, కారపు పొడి, అలాగే జీడిపప్పు పొడి కూడా వేసుకొని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత పాలకూర మిశ్రమాన్ని వేసి కొన్ని నీళ్లు పోసి కుక్ చేసుకుందాం. మిశ్రమంలో ఉప్పు అన్ని కరెక్ట్ గా ఉన్న తర్వాత పన్నీరు ముక్కలు కూడా వేసి కుక్ అయిన తర్వాత అందులో క్రీమ్ వేసి ఫినిష్ చేసి వేడి వేడిగా నాను, రొట్టెలు లేకపోతే అన్నంతో తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత ఎన్ కృష్ణవేణి, వింజమూరు, నెల్లూరు జిల్లా. కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, మహాశివుడి అభిషేకానికి ఏ పాలని వాడుతారు? ఏ జిల్లెడు పాలు, బి ఆవు పాలు, సి గేదె పాలు, డి బొప్పాయి పాలు. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.